కమిట్ అయిన మూవీస్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే 2 సినిమాల రిలీజ్ డేట్లు కన్ఫర్మ్ అయ్యాయి. మరో మూవీ సెట్స్ పై ఉంది. దీనికి సంబంధించి అభిమానుల కోసం కేవ్వు కేక లాంటి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అప్డేట్ కాదండోయ్ అప్డేట్స్, అవేంటో చూసేద్దాం. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ బ్లాక్ బస్టర్ జోడీ కాంబినేషన్లో వస్తున్న మరొక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. అప్పుడెప్పుడో షూటింగ్ మొదలై మధ్యలో బ్రేక్ వచ్చినా మళ్ళీ షూటింగ్ జోరందుకుంది. ఇదే ఉత్సాహంలో అభిమానులకి వరుస అప్డేట్లు ఇస్తూ ఆ జోష్ని మరింత పెంచుతున్నారు మేకర్స్. లేటెస్ట్ అప్డేట్లో ఫస్ట్ ఏంటంటే ఇది కంప్లీట్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో నడిచే మూవీ అని టాక్. సినిమా మొదలుపెట్టినప్పుడున్న పరిస్థితులకు ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. పైగా ఇప్పుడు పవన్ ఏపీ డిప్యూటీ సీఎం. అందుకే ప్రస్తుత రాజకీయాలకి తగ్గట్టుగా కథను మార్చేశారట దర్శకుడు హరీష్ శంకర్. పవన్కి వీరాభిమాని అయిన హరీష్ శంకర్ పవర్ఫుల్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉస్తాద్ని తీర్చిదిద్దుతున్నారట. గబ్బర్ సింగ్ తర్వాత మరొకసారి పోలీస్ పాత్రలు నటిస్తున్న పవన్ క్యారెక్టర్ అంతకు మించి అనేలా ఉండబోతోంది అని టాక్. సేమ్ టైం గబ్బర్ సింగ్ ఆల్బంలో సూపర్ హిట్గా నిలిచిన కెవ్వు కేక లాంటి స్పెషల్ సాంగ్ని ఈ మూవీ కోసం ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఆల్బమ్ మొత్తం అదిరిపోయిన కెవ్వు కేక ఇప్పటికీ స్పెషల్ సాంగ్స్లో వెరీ స్పెషల్. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం కూడా అలాంటి సాంగ్ ప్లాన్ చేస్తున్నారట హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్. కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ తేరీ మూవీని బేస్ చేసుకొని కథని సిద్ధం చేశారట హరీష్ శంకర్. యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగులు, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటి వరకు చూడనంత కొత్తగా ఉండబోతుందట. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ఇద్దరికి గబ్బర్ సింగ్ చాలా ప్రత్యేకం. అందుకే అంతకు మించి అనేలా ఉస్తాద్ని సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి ఉస్తాద్ హిట్ హరీష్ శంకర్కి చాలా అవసరం. రీసెంట్గా మిస్టర్ బచ్చన్తో డిజాస్టర్ అందుకున్నాడు ఈ దర్శకుడు. ఇదొక్కటే కాదు, చెప్పుకోదగిన హిట్ హరీష్ అకౌంట్లో ఈ మధ్య కాలంలో లేదు. అందుకే పవర్ స్టార్ మూవీతో హరీష్ ఈజ్ బ్యాక్ అనిపించుకునేలా ఆశతో ఉన్నాడు. ఈ కాంబో మాత్రమే కాదు, దేవిశ్రీ మ్యూజిక్ కూడా ప్లస్ అవుతుంది అంటున్నారు. ఇప్పటికీ పవన్ హరిహర వీరమల్లు సినిమా జూలై 24న థియేటర్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత కేవలం 2 నెలల గ్యాప్లోనే సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ అవుతుంది. అంటే 2025 సెకండ్ హాఫ్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి పెద్ద పండుగే. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరొక 6 నెలల్లోపే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ అయిపోతుంది. వాస్తవానికి 2026 సమ్మర్లోగా ఉస్తాద్ వచ్చేస్తుందనే క్లారిటీ ఉంది. అయితే డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు అన్నది ఇప్పుడు మరొక డిస్కషన్. సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతామంటే ఆ డేట్ని ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా కోసం లాక్ చేసేశారు. అందుకే అన్నయ్య కన్నా ముందే క్రిస్మస్ కానుకగా తమ్ముడు వచ్చేస్తారని ఓ టాక్. క్రిస్మస్ మిస్ అయితే సంక్రాంతి బరిలో కాకుండా సమ్మర్ ఆరంభంలో వచ్చేయటం ఖాయం అంటున్నారు. ఇదేమైనా జూలై 2024 నుంచి ఏడాది గ్యాప్లో 3 సినిమాలతో రావటం ఫిక్స్. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.